మేడే చరిత్ర గురించి, కార్మికోద్యమ చరిత్ర గురించి అఖిల భారత ఐఎఫ్టియు ఆల్ ఇండియా అధ్యక్షులు కామ్రేడ్ ఎస్సీ అని మాట్లాడాడు. బయ్యారం ప్రాంతంలో మైపాడు నుంచి ఇల్లేందు వరకు ఉన్నటువంటి మొట్టమొదటి కార్మిక సంఘం టైల్స్ వర్కర్స్ యూనియన్. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ టైల్స్ వర్కర్స్ యూనియన్గా ఉండి ఇక్కడ సంఘం నిలబడడానికి ఆనాడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఐఎఫ్టియు పడ్డటువంటి ఇబ్బందులు, ఆటుపోట్లు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఇక్కడ ఎవరన్నా కార్మికులు 78, 79, 80 నుంచి ఇక్కడ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆనాడు పక్కనే ఉన్నటువంటి లక్ష్మీ టైల్స్ ఫ్యాక్టరీలో పాషా అడుగు పెడితే కాళ్ళు ఎరగొడతామని చెప్పి కర్రలు పట్టుకొని నిలబడి యూనియన్ ఫ్యాక్టరీలోకి రానియకుండా అడ్డుకున్నటువంటి యాజమాన్యం ఈ ప్రాంతంలో ఉంది. అమ్మాయిల్ని చంపేసినా లేకపోతే అన్నవరం మీద దాడి చేసినా ఏం జరిగినా పట్టించుకున్నటువంటి నాదుడు లేడు. ఆనాడు పార్టీ మద్దతుతోటి ఐఎఫ్టియు నిలబడి, టైల్స్ వర్కర్స్ యూనియన్ నిలబడి ప్రాంతంలో ఒక బలమైనటువంటి కార్మిక సంఘంగా, మెరుగైన సౌకర్యాలు సాధించుకునేటటువంటి సంఘంగా ఉన్నదంటే దాని వెనకాల పార్టీ కృషి ఉంది, దాని వెనకాల ఐఎఫ్టియు కృషి ఉంది. ఐఎఫ్టియు నాయకుడిగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కామ్రేడ్ పాషా యొక్క సుదీర్ఘమైనటువంటి కృషి, కష్ట నష్టాలు ఈ ఉద్యమంలో ఉన్నాయి. ఇవాళ చూస్తే చాలా హాస్యాస్పదంగా